పెద్దలు మన గణబాబు గారు మొట్టమొదటిసారిగా మన 89వ వార్డుకి మన ఆహ్వానం మన్నించి వచ్చేశారు. నిజంగా ఆయనకి స్వాగతం సుస్వాగతం పలకడం గట్టిగా గట్టిగా గట్టిగా. బాగున్నారు అందరూ? కరోనా వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డాం, మీ అందరికీ తెలుసు. చాలా ఇబ్బంది పడ్డాం. బ్లీచింగ్ పౌడర్ పారాసిటమాల్ లో మనకేం పని చేయలేదు. సింపుల్ గా ముఖ్యమంత్రి గారు బ్లీచింగ్ పౌడర్ చల్లేస్తే కరోనా పారిపోతానని నెల రోజుల్లోనే. సంవత్సర కాలం అయింది, మన అందరం ఇంకా ఇప్పటికీ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు దేశవ్యాప్తంగా. అందుకనే అందరినీ ముందు కులాసాగా ఉన్నారా అని చెప్పి అడుగుతా ఉన్నా. మరి మీరందరూ ఎంతమంది ఏ రకంగా మీరు ఇంటి వదిలి వెళ్ళొద్దు, తెలుగుదేశం ప్రచారానికి రావద్దు అని చెప్పినా కట్టెలు తెంచుకొని డోర్లు బయటికి వచ్చి తెలుగుదేశం పార్టీకి మేము అండగా ఉన్నాం అని చెప్పి ఒక కొండంత ధైర్యాన్ని మనోధైర్యాన్ని కలిగించినందుగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మీరు అందరూ చూశారు. అప్పుడు ఎమ్మెల్యే అయినా కార్పొరేట్ అయినా నేనే. కార్పొరేటర్ పని కూడా ఎమ్మెల్యేగా పనిచేసి మీ అందరి ఆశీస్సులతో మరలా రెండోసారి ఎన్నిక అవడం జరిగింది. మీ అందరికీ తెలుసు. 99లో ఒకసారి చేశారు, 14లో ఒకసారి, మన 19లో కూడా, అంటే మూడోసారి కూడా మీరు గెలిపించారు. అయితే 99లో గెలిచినప్పుడు కార్పొరేటర్లు కూడా ఉండేవారు. కానీ 14లో గెలిచినప్పుడు కార్పొరేటర్ పని కానీ, అంటే మున్సిపాలిటీలో ఉండే అన్ని పనులు ఇక్కడ చేయడానికి అప్పుడు కార్పొరేషన్ లేరు కాబట్టి నేనే చేసేవాడిని. మరి చూసారు ఈ 2 ఏళ్ళలో నేను గెలిచిన ఇక్కడ కార్పొరేషన్ పైన పెత్తనం ఎవరు చేస్తున్నారో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. మరి పెత్తనం చేసేవాళ్ళు ఈ 2 ఏళ్ళలో ఒక్క పనిని ఈ వార్డులో చేశారా అని చెప్పి సూటిగా మీ ద్వారా వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. మిమ్మల్ని రావద్దని అన్న వాళ్ళు కార్పొరేషన్లో ఏ పని చేశారని చెప్పి వాళ్ళు ధైర్యంగా అడగాలి. ఏ పని చేయకుండా ఇప్పుడు మాత్రం మరలా చెప్తా ఉన్నారు, మీరు ఓటేయకపోతే, మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే ఏ పని చేయమని బెదిరించే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి బెదిరింపు సంస్కృతి ఎప్పుడైనా విశాఖపట్నంలో మన ప్రాంతంలో ఉందా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. బెదిరించడం కానీ, హెచ్చరించడం కానీ, బలవంతం చేయడం కానీ మన కల్చర్లో ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నాను. లేని సంస్కృతులు తీసుకొస్తా ఉన్నారు, లేని సంప్రదాయాలు తీసుకొస్తున్నారు. ఇది ఒక పెద్ద ప్రమాదం. మనందరం ఆలోచన చేసుకోవాలి. లేని సంస్కృతులు మన దగ్గరకు వస్తూ ఉన్నాయి. మనందరం కూడా సౌమ్యులం, శాంతి కాముకులం, అభివృద్ధి కాముకులం, మంచిని మంచిగా చూసేవాళ్ళం, చెడును చెడుగా చూసేవాళ్ళం. మరి మంచిని చూసేటట్టయితే ఎవరిని గెలిపించాలి మీరు అందరూ ఆలోచన చేయాలి. మంచివాడిగా గుర్తొచ్చిన వారిని తెలియాలి. నేను 2007లో ఆ రోజు కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు కొన్ని బూత్లతో ఒకసారి ఒకరికి వస్తుంది, ఒక్కోసారి ఇంకొకరికి వస్తుంది. మీరు అందరూ కలిసికట్టుగా పనిచేసి వారిని గెలిపించాలని చెప్పి ఈసారి వీరిని ఎంపిక చేస్తే మరి వీరిని మీ ముందుగా తీసుకుని వచ్చి మీ ఆశీస్సుల కోసం కోరుతున్నాం. అందుకనే ఈ రోజు రాబోయే కాలంలో ఇక్కడ ఈ వార్డు అభివృద్ధి, అందుకని ఈ వార్డుకి కానీ కార్పొరేషన్ లో సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా, ఎందుకంటే మొన్ననే అసెంబ్లీలో ఒక తీర్మానం చేశారు ఈ ప్రభుత్వం. ఇంతవరకు వచ్చిన ఇంటి పన్నులు రానున్న రోజుల్లో ఇంటి పన్ను ఇంటి వైశాల్యం కొలిచేసే పన్నులు కాదు, ఇంటి స్థలం తాలూకా రిజిస్ట్రేషన్ వాల్యూ మీద వేస్తామని చెప్తే మేము ఇదన్నీ కూడా వద్దు, ఈ పన్నులు పెంచొద్దు, ఆ నిర్ణయం తప్పని చెప్పాం. ప్రభుత్వం వెళ్ళలేదు, జీవో పాస్ చేశారు. ఇప్పుడు ఈ ఎలక్షన్లు కానీ ఈ రోజు ఆ పన్నులు పెంచినటువంటి నోటీసులు మీకు ఇంకా రాలేదు. త్వరలో ఆ తాకీదులు రాబోతా ఉన్నాయి. జగన్ ట్యాక్స్ మీకు అందరికీ రాబోతా ఉందని మీ అందరికి మండల మీద పేర్లు. పాపం మా సోదరులు కొంతమంది మందుబాబులు మరి ఏదో కష్టపడి ఏదో డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బులు తీసుకెళ్లి అడిగితే రేట్లు బద్దలైపోయే రేట్లు చెప్తా ఉన్నారు. ఎప్పుడు వినలేని పేర్లతో ఆ మందుబాట్లు కొనుక్కుంటే
చేసిన సంపాదన కాస్త అంతా కూడా ప్రభుత్వం మద్యం షాపులకే వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందంటే మీ అందరికీ ఒకవైపు ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి. ఇసుక ధర పెరిగిపోయింది, సిమెంట్ ధరలు పెరిగిపోయినాయి, కూరగాయల ధరలు పెరిగిపోయినాయి, కిరాణా వస్తువులు పెరిగిపోయినాయి, అన్ని పెంచి నవరత్నాలు అంటున్నారు. ఆ రత్నాలు ఏంటో తెలియదు కానీ ఆఖరికి ఇల్లు ఇస్తాం, ఇల్లు స్థలాలు ఇస్తామని చెప్పి ఒక పాంప్లెట్ చేతిలో పెట్టి ఎక్కడ ఇల్లు అక్కడే ఉండి ఇంత ముందు నేను కట్టినటువంటి ఇల్లు ఏ స్థాయిలో 2 సంవత్సరాల క్రితం ఉన్నాయో అదే స్థానంలో అదే ఇల్లు అలాగే ఉన్నాయి తప్ప మరలా ఒక చిన్న పని కూడా అక్కడ చేయలేదు. 2 ఏళ్ళు పట్టింది ఆ ఇల్లు ఒకలా. ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఇల్లు నిర్మాణం చేస్తే ఆ ఇళ్ళకి మరి వాళ్ళు మంజూరు పత్రాలు ఇచ్చి ఇల్లు మొదలుపెట్టి కంప్లీట్ చేసే స్థాయికి రావాలి. కానీ 2 పాంప్లెట్ మీద ఒక ఎంఆర్ఓ సంతకం ఉందా, ఒక గ్రామం పేరు ఉందా, అది కూడా చూసుకోమని చెప్పి అందరికి మనం చెప్తున్నాం. కార్పొరేషన్ ఎన్నికలు వచ్చాయని చెప్పి ఎవరిని మోసం చేస్తారని చెప్పి మమ్మల్ని మీ ద్వారా అడుగుతా ఉన్నా. మీ అందరూ ఉన్నారు, అందరూ కూడా అందరూ విద్యులు, మీరు అందరూ ఆలోచించారు. మంచి మనుషుల మధ్య మంచి మనిషిని తీసుకొని వచ్చి ఉంటారు. మీరు మంచిని కామించే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ దాడి వెంకట రమేష్ రేపు 10వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. మన గుర్తు, మన గుర్తు, మన గుర్తు